ప్రేమలుతో ఓవర్ నైట్ యూత్ హార్ట్ థ్రోబ్ గా మారిన మమితా బైజు డ్యూడ్ తో మరింత క్రేజ్ సంపాదించుకుంది. వరుసగా తమిళ స్టార్ హీరోస్ తో నటించే ఛాన్స్లు కొల్లగొట్టినప్పటికీ కరా, జననాయగన్ ఫ్లాప్స్ ఆమె కెరీర్ ను కాస్త డైలమాలో పడేశాయి. కానీ విశ్వనాథన్ సన్స్ తో సక్సెస్ ట్రాక్ మళ్లీ ఎక్కేసింది ఈ మలయాళ బ్యూటీ. అయితే హిట్ ఇచ్చిన ఇదే మంత్ లో మరోసారి లక్ టెస్ట్ కు రెడీ కాబోతోంది మమితా బైజు కెరీర్ అండ్ ఫేట్ మార్చేసిన ఫిలిం ప్రేమలు. అంతకుముందు డజన్కు పైగా సినిమాలు చేసిన రాని ఐడెంటిటీ ప్రేమలు తెచ్చిపెట్టింది. అక్కడి నుంచి వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు భామకు. మలయాళంలో కన్నా తమిళంలో ఆఫర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. విజయ్, ధనుష్, సూర్య లాంటి స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ కొల్లగొట్టింది. కానీ ఆ ఆనందం ఎంతసేపో మిగల్లేదు. ఈ ఏడాది వచ్చిన కరా, జననాయగన్ ఫ్లాప్స్ అయ్యాయి. కెరీర్ డైలమాలో పడిపోతున్న టైంలో విశ్వనాథన్ సన్స్ హిట్ ఆమెకు మంచి బూస్టర్ అయింది. సూర్యతో ఒకప్పుడు ఛాన్స్ మిస్ చేసుకున్న మమితా బైజు కాస్త లేట్ అయినా విశ్వనాథన్ సన్స్ రూపంలో మంచి ఆఫర్ దక్కించుకుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. విశ్వనాథన్ సన్స్ లో సూర్యతో పోటీ పడి నటిస్తూ నాటీ గర్ల్ గా కట్టిపడేసింది. ఆమె పర్ఫార్మెన్స్ కు ఫిదా అవుతున్నారు సౌత్ ఆడియన్స్. వెంకీ అట్లూరి టేకింగ్, సూర్య యాక్టింగ్, మమితా క్యూటీ లుక్స్, ఫ్యామిలీ కంటెంట్ వెరసి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోతకొస్తోంది. 2 రోజుల్లోనే మూవీ 100 కోట్లు క్రాస్ చేసి 200 కోట్ల వైపుగా దూసుకెళ్తోంది. వరుస ఫ్లాప్స్ నుంచి గట్టెక్కిన మమితా బైజు నెక్స్ట్ మలయాళ మూవీ బెత్లహాం కుటుంబ యూనిట్ తో లక్ టెస్ట్ కు రెడీ అవుతోంది. ప్రేమల తర్వాత మాలీవుడ్ ప్రేక్షకులతో టచ్ కోల్పోయిన మమిత ఓనం పండుగకు హాయ్ చెప్పబోతోంది. ఆగస్టు 21న రిలీజ్ కాబోతోంది బెత్లహాం కుటుంబ యూనిట్. నివిన్ పాలీ హీరోగా, ప్రేమలు ఫేమ్ గిరీష్ ఏడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీతో మమిత మరోసారి మ్యాజిక్ రిపీట్ చేస్తుందేమో చూడాలి. షాహిద్ కపూర్ హై ఆక్టెన్ ఫిల్మ్ అశ్వత్థామ ది సాగా అయిపోయిందని రీసెంట్లీ అనౌన్స్ చేశాడు ప్రొడ్యూసర్ జాకీ బగ్నాని. ప్రాజెక్ట్ షెల్వ్ అవడానికి ఎన్నో కారణాలు చెప్పిన నిర్మాత వన్ ఆఫ్ ది రీజన్ టాలీవుడ్ ఫిల్మ్ కల్కి 2898 AD కూడా అంటున్నాడు. బాలీవుడ్ మైథాలజీ మూవీ షెడ్కు వెళ్ళడానికి ప్రభాస్ కల్కికి అసలు సంబంధం ఏంటి? జాకీ బగ్నాని చెప్తున్న ఆ రీజన్స్ ఏంటి? బాలీవుడ్ లో మైథలాజికల్ ఫిలిం తీస్తున్నారంటే పూర్తయ్యేంత వరకు ప్రాజెక్ట్ ఉందో లేదో చెప్పలేని పరిస్థితి. షాహిద్ కపూర్ హై బడ్జెట్ ఫిలిం అశ్వత్థామ ది సాగాది కూడా సేమ్ సిచ్యువేషన్. విక్కీ కౌశల్ తో ఆదిత్య ధర్ అశ్వత్థామ స్టోరీని తీయాలనుకుంటే షాహిద్ కపూర్ కోసం కథను సిద్ధం చేసేశాడు ప్రొడ్యూసర్ జాకీ బగ్నాని. కన్నడ ఫిల్మ్ మేకర్ సచిన్ బి రవి దర్శకత్వంలో 2 ఏళ్ల క్రితం ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటి వరకు మూవీ పట్టాలెక్కిన దాఖలాలు లేవు. తాజాగా సినిమా ఆగిపోయిందని ప్రకటించాడు జాకీ. అశ్వత్థామ ది సాగా ఆగిపోవడానికి పలు కారణాలు వెల్లడించాడు జాకీ బగ్నాని. బడ్జెట్ అనుకున్న దానికన్నా పెరగడం, విదేశాల్లో షూట్ ప్లాన్తో పాటు కల్కి 2898 AD కూడా వన్ ఆఫ్ ది రీజన్ అని వెల్లడించాడు. కల్కిలో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ క్యారెక్టర్ క్లిక్ కావడం కూడా తమ ప్రాజెక్టుకు మైనస్ అయిందని అంటున్నాడు. అదే స్టోరీని తిప్పి తిప్పి చూపిస్తే ఆడియన్స్ చూడరని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు జాకీ. ఆడియన్స్ సినిమాపై ఎంత ఖర్చు పెట్టామో కంటే కథలో ఎంత కొత్తదనం ఉందో చూస్తున్నారన్నాడు నిర్మాత జాకీ బగ్నాని. కంటెంట్ లేకపోతే మనీ పెట్టడం వేస్ట్ అన్న జాకీ కాన్సెప్ట్ను కొత్త కోణంలో పునఃపరిశీలించాల్సిన నేపథ్యంలో ప్రాజెక్టు క్లోజ్ చేసినట్లు వెల్లడించాడు. ఇక ప్రభాస్ కల్కి సీక్వెల్ విషయానికొస్తే ఇప్పటికే 60% పైగా షూటింగ్ కంప్లీట్ అయింది. వచ్చే ఏడాది రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు నాగశ్విన్. కార్తీక్ ఆర్యన్ తన అప్కమింగ్ మూవీస్ లో సౌత్ బ్యూటీస్ నే ఏరి కోరి తెచ్చుకుంటున్నాడు. అనురాగ్ బసు మ్యూజికల్ లవ్ స్టోరీలో టాలీవుడ్ ఫ్లాప్ బ్యూటీ శ్రీలీలతో రొమాన్స్ చేస్తున్నాడు. కరణ్ జోహార్ నిర్మాణంలో తెరకెక్కుతున్న నాగ్ జిల్లాలో ప్రీతి ముకుందన్తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఇవే కాదు, మరొక అప్కమింగ్ ప్రాజెక్ట్ లో కూడా సౌత్ బ్యూటీనే సెలెక్ట్ చేశాడట కార్తీక్. మరి ఆమెవరు? బాలీవుడ్ యంగ్ బాయ్ కార్తీక్ ఆర్యన్ కు సౌత్ హీరోయిన్స్ పై కాస్త కాన్సంట్రేషన్ ఎక్కువైనట్లుంది. తన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లో ఏరి కోరి సదరన్ బ్యూటీని తెచ్చుకుంటున్నాడు. అనురాగ్ బసు మ్యూజికల్ లవ్ స్టోరీలో టాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రీలీల నటిస్తోంది. గతేడాది రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఈ దీపావళికైనా రిలీజ్ అవుతుందో లేదో డౌటే. కరణ్ జోహార్ నిర్మాణంలో తెరకెక్కుతున్న నాగ్ జిల్లాలో మరో సదరన్ భామ ప్రీతి ముకుందన్ నటిస్తోంది. మురుగుదీప్ సింగ్ లాంబా దర్శకత్వంలో హారర్ ఫ్యాంటసీ కామెడీగా తెరకెక్కుతున్న ఈ మూవీ VFX కారణంగా డిలే అవుతోందని టాక్. ఇక కబీర్ ఖాన్ ప్రాజెక్టు కూడా వైరల్ వయ్యారి శ్రీలీలను తెచ్చేందుకు టాక్స్ జరుగుతున్నాయన్నది బజ్. కార్తీక్ ఆర్యన్ అప్కమింగ్ ఫిలిం కెప్టెన్ ఇండియాలో మాలీవుడ్ బ్యూటీ పార్వతీ తిరువోతు సెలెక్ట్ అయినట్లు సమాచారం. షమిత్ అమీన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఏవియేషన్ థ్రిల్లర్ లో పార్వతి కీ రోల్ ప్లే చేయబోతుందట. నెక్స్ట్ మంత్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని టీ సిరీస్, బవిజా స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో కార్తీక్ పైలట్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. సౌత్ బ్యూటీలకు బాలీవుడ్ లో డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంతో పాటు ఇక్కడి మార్కెట్ కొల్లగొట్టేందుకు వరుసగా సదరన్ బ్యూటీలతో కొలాబరేషన్ అవుతున్నాడు కార్తీక్ ఆర్యన్. గతేడాది ఓనంకు నిర్మాతగా భారీ సక్సెస్ చూశాడు దుల్కర్ సల్మాన్. లోకా చాప్టర్ 1 300 కోట్లకు పైగా వసూలు చేసి మాలీవుడ్ లో న్యూ రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ స్పెషల్ ఫెస్టివల్ కూడా ఐయామ్ గేమ్ తో DQ రావాల్సిండగా
మూవీ పోస్ట్ పోన్ అయింది. ఓనం రేస్ నుంచి తప్పుకున్నాడు మాలీవుడ్ హీరో. నిజంగా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వల్ల రిలీజ్ డేట్ మారిందా లేక సేఫ్ గేమ్ ప్లాన్ చేశాడా దుల్కర్? ఓనం ఫెస్టివల్ సందర్భంగా ఆగస్టు 20న మూవీ రిలీజ్ కావాల్సిన దుల్కర్ సల్మాన్ ఐఎమ్ గేమ్ మూవీ ట్రైలర్ సాంగ్ వదిలి ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేశారు. రిలీజ్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అనుకునే టైంలో ఫిల్మ్ సడన్ గా పోస్ట్పోన్ అయింది. సెప్టెంబర్ 3న థియేటర్స్లోకి ఐఎమ్ గేమ్ వస్తున్నట్లు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. ఐఎమ్ గేమ్ ని పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ వల్ల డిలే అవుతున్నట్లు టీం చెబుతున్నప్పటికీ భారీ కాంపిటీషన్ నేపథ్యంలోనే దుల్కర్ ఓనం రేస్ నుండి తప్పుకున్నాడు అన్నది మాలీవుడ్ టాక్. ఓనం పండుగకు దుల్కర్ సల్మాన్ మూవీతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ ఖలీఫా, నివిన్ పౌలి బెత్లెహం కుటుంబ యూనిట్ రిలీజ్కి రెడీ అయ్యాయి. ఈ 3 సినిమాలకు పెద్దగా గ్యాప్ లేకపోవడం, థియేటర్స్ ఇష్యూస్, కలెక్షన్స్ పై భారీ ఎఫెక్ట్ పడే నేపథ్యంలో డీక్యూ సైలెంట్ గా తప్పుకున్నాడు. పృథ్వీరాజ్ సుకుమారన్, నివిన్ పౌలితో మంచి బాండింగ్ ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని సాకుగా చెప్పి వాళ్ళిద్దరిని తేల్చుకోమని సైడ్ అయ్యాడు దుల్కర్ సల్మాన్. ఇటు తెలుగులోనూ రవితేజ ఇరుముడి కాంపిటీషన్ అయి కూర్చుంది. ఇక్కడ మార్కెట్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో సేఫ్ సైడ్ చూసుకున్న దుల్కర్ సల్మాన్ పెద్దగా కాంపిటీషన్ లేని సెప్టెంబర్ 3కి సినిమాను తీసుకురాబోతున్నాడు. గతేడాది ఓనంకి ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన లోకాతో నిర్మాతగా 300 కోట్లు కొల్లగొట్టిన దుల్కర్ ఈ ఏడాది పండుగను క్యాష్ చేసుకోలేకపోతున్నాడు. ఈ దసరాకు కోలీవుడ్ లో టగ్ ఆఫ్ వార్ ఖాయమే అనుకున్నారు. మాజీ మామ అల్లుళ్ళు రజనీకాంత్, ధనుష్ మధ్య ఫైట్ తప్పదని ఆడియన్స్ డిసైడ్ అయిపోయారు. జైలర్ 2, ఓం మధ్య భారీ క్లాష్ ఖచ్చితం అని కన్ఫర్మేషన్ కూడా వచ్చేశారు. ధనుష్ పోటీ నుండి తప్పుకోవాలని ట్రై చేసిన ఓటీటీ డీల్ అడ్డంకిగా మారింది. ఈ లెక్క ప్రకారం ధనుష్, ఓం, రజనీ జైలర్ 2తో ఢీ కొట్టాల్సిందేనా? మాజీ అల్లుడు ధనుష్ తో క్లాష్ కు సిద్ధమయ్యాడు రజనీకాంత్. రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓం మూవీని అక్టోబర్ 16న రిలీజ్ చేస్తున్నట్లు ముందుగా అనౌన్స్ చేశాడు ధనుష్. సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్స్ కాగా మమ్ముట్టి కీ రోల్ ప్లే చేస్తున్నాడు. విజయదశమి టార్గెట్ చేస్తూ అక్టోబర్ 16న రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నాడు ధనుష్. కానీ సడన్లీ రేస్లోకి దూసుకొచ్చాడు రజనీకాంత్. రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న ఫిలిం జైలర్ 2. జైలర్ సీక్వెల్ గా రూపుదిద్దుకుంటున్న ఈ పాన్ ఇండియా ఫిలిం అక్టోబర్ 15న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. దీంతో దసరాకు మాజీ మామ వర్సెస్ అల్లుడు అన్నట్లు టాక్ నడిచింది. అయితే తలైవార్ వస్తున్నాడని తెలిసి ధనుష్ తప్పుకోవాలని ట్రై చేసినట్లు సమాచారం. కానీ ఓటీటీ డీల్ వల్ల దసరాకి రావాలని డిసైడ్ అయ్యారని కాలీవుడ్ బజ్. తలైవార్కు తను ఎదురెళ్లిన రజని తనకు ఎదురైనా తనకే రిస్క్ అనుకున్న ధనుష్ దసరా రేస్ నుంచి తప్పుకోబోతున్నాడట. ఓం మూవీ షూటింగ్ ఆలస్యం కావడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వల్ల డిలే అవుతుందట. సెప్టెంబర్ వరకు షూటింగ్ జరగబోతోందని టాక్. దీంతో దసరా రేస్ నుంచి తప్పుకుని దీపావళికి ఓం రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు సమాచారం. ధనుష్ తప్పుకోవాలనుకున్నప్పుడు అడ్డొచ్చిన ఓటీటీ డీల్ ఇప్పుడు రాదా అంటున్నారు కాలీవుడ్ మూవీ లవర్స్. ఇక మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ ఇప్పుడు మీకోసం. విజయ్ దళపతి చివరి సినిమాగా రిలీజ్ అయిన జననాయగన్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. మమితా బైజు, పూజా హెగ్డే కీ రోల్స్ లో నటించిన ఈ సినిమా జూలై 23న రిలీజ్ అయింది. మూవీ ఆడియన్స్ ను మెప్పించడంలో తడబడింది. థియేట్రికల్ రన్ ముగియడంతో నెల రోజులు తిరగకుండానే డిజిటల్ ప్లాట్ఫామ్ లో సందడి చేయబోతోంది. ఆగస్టు 21 నుంచి G5లో స్ట్రీమింగ్ కాబోతోంది. వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వచ్చిన కొరియన్ కనగరాజు 50 కోట్ల వసూళ్లను క్రాస్ చేసింది. రితికా నాయక్ హీరోయిన్ గా, సత్య కీ రోల్ చేసిన ఈ మూవీ 10 రోజుల్లో ఈ మార్క్ రీచ్ అయినట్లు మేకర్స్ ప్రకటించారు. ఆగస్టు 7న రిలీజ్ అయిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇది వాల్టి మూవీ మిక్చర్. రేపు మరిన్ని మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ మీరు మాత్రం చూస్తూనే ఉండండి NTV.